ఉద్యమాభినందనలు. మనకు తెలిసిందే 600 మంది తెలంగాణ ఉద్యమంలో బలయ్యారని వింటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలిసిన వ్యక్తులు, పోరాటాలు చేసిన వాళ్ళు ఏళ్లతో లెక్క పెట్టచ్చు. సాకలి ఐలవ్వ, బందగి ఇలాంటి వాళ్ళు. కానీ మరి 600 మంది ఎక్కడున్నారు? ఈ నలుగురేనా? అయితే ఏ ఉద్యమానికైనా నాయకత్వం వహించిన వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించే చరిత్రలో లిఖించబడి ఉంటుంది. నాకున్న వనరులతో, నాకున్న క్రియేటివిటీతో తెలంగాణలో ఉన్న కళాకారుల కొందరిని అవకాశం ఇచ్చి ఒక సైన్యంలా, ఒక టీంలా 50-60 సంవత్సరాల నుండి కష్టపడి నటులు కాలేని తెలంగాణ వాళ్ళని తెచ్చి సినిమాలో పెట్టాను. చాలా అద్భుతంగా చేశారు, దుమ్ము దులిపారు. ఒక ఆర్టిస్ట్ 18 సంవత్సరాల నుంచి హీరో అయిదామని తిరిగితే పాపం ఆయనకు 50 సంవత్సరాలు నిండినాయి. ఆయన హీరో కాదు, నటుడు కూడా అవ్వలేదు, గేట్ లోపల కూడా రానియరు. ఇది అండర్ ఎస్టిమేషన్ అండి తెలంగాణ వాళ్ళ పైన. అలాంటి వాళ్ళందరినీ పెట్టి ఒక 60 మంది నటీనటులను పరిచయం చేస్తున్నాను ఈ సినిమాతో. మన తెలంగాణలో ప్రముఖ కళాకారులు లేక కాదు, అందరూ ప్రముఖుల్నే పెడితే మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా? నాలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా? అందుకే ఆనిముత్యాల లాంటి కళాకారులు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళని ఈ సినిమా ద్వారా పరిచయం చేసి మీ ముందుకు తెస్తున్నాను. కాబట్టి నా నమ్మకం ప్రజల పక్షాన సినిమా తీశాను. నన్ను ఆశీర్వదించి ఆదరించగలనని ప్రార్థన. ఇంకెన్నాళ్ళు అనే ఈ ఆడియోను విన్నాను. లిరిక్స్ చాలా బాగున్నాయి. మరి కొత్త ట్యూన్స్తో ప్రయోగం కూడా జరిగింది. ప్రజలు, మరి తెలంగాణ యువకుడు కష్టపడి తీసిన ఈ సినిమాను ఆదరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను. కష్టపడి సినిమా తీసినందుకు ఈరోజు ఉద్యోగులు, అధికారులు అందరూ కూడా, ఆ కుటుంబాలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారితో పాటు తెలంగాణ ప్రతి బిడ్డ కూడా ఈ సినిమా చూసి విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఒక 11 years ముందు పరిచయం. 2001లో తన పాటలు విని తన మ్యూజిక్ డైరెక్టర్గా తన అవకాశం ఇద్దామని, ఒక యూత్ఫుల్ సబ్జెక్ట్ చేద్దామని ప్రయత్నం చేశాం భద్రాచలం తర్వాత. అయితే దాదాపు తనే మ్యూజిక్ డైరెక్టరు, ట్యూన్స్ కూడా చేశాడు. ఆ ట్యూన్స్కి ఆయనే పాడాడు, లిరిక్స్ కూడా రాశాడు. సో చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత ఆ ప్రాజెక్టు అది చేయటం జరగలేదు. సో లేకుంటే అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేవాడు. 10 years ముందు అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉంటే అతని ఫ్యూచర్ ఎట్లా ఉండేదో, ఇప్పుడు ఈ స్థితికి వచ్చేవాడు కాదనుకుంటున్నాను. సో అది మిస్ అయింది. సో రఫీలో అద్భుతమైన టాలెంట్ ఉంది. పాడతాడు, రాస్తాడు, మ్యూజిక్ కూడా చేస్తాడు. ఆ తర్వాత ఈ అలవాటు చేసుకొని మొత్తం యాక్టింగ్ అన్ని, మొత్తం పాచిపని దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దాకా అన్ని తనే అయ్యాడు. సో ఇంకెన్నాళ్ళు సినిమా 5-6 సినిమాలు తీసిండు. 5-6 సినిమాలు తనే హీరో, తనే డైరెక్టర్, తనే మ్యూజిక్, తనే కెమెరా, మొత్తం అన్ని అతనే. కానీ ఆ సినిమాలో ఒక ఎత్తు అయితే ఈరోజు తను ఒక తెలంగాణ బిడ్డగా, ఒక కళాకారుడుగా, తన బాధ్యతగా ఇంకెన్నాళ్ళు సినిమా ది వాయిస్ ఆఫ్ తెలంగాణ ఈ సినిమాని మొదలుపెట్టడం, ఈ సినిమాని ఆడియో ఆవిష్కరణ వరకు తీసుకురావటం అనేది నిజంగా కూడా చాలా అభినందించదగ్గ విషయం. ఈ కళాకారుడు, తెలంగాణ సమాజం అంతా నీతో ఉంటుంది రఫీ, నువ్వేం ఏడవలసిన పని లేదు, భయపడకు. ఇక్కడ స్టేజ్ మీద గ్లామర్ అవసరం లేదు నీకు. నువ్వేం అంశం చెప్పావు, నువ్వు ప్రజలకు సంబంధించిన నువ్వు చెప్పిన దాంట్లోనే ఉంది. ఒక సామాన్యుడి త్యాగం, సామాన్యుడి బలి, సామాన్యుడి పోరాటం, సామాన్యుడి ఉద్యమం ఈ సినిమాలో ఉంటుందని చెప్పినావు. అది నిజంగా కూడా మంచి ప్రయత్నం. అది డెఫినెట్గా నీకు అప్రిసియేషన్ వస్తుంది. నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఇట్లా ఏడవటం మొదలు పెడితే నేను ఎన్నో ఏళ్ళ నుంచి ఏడుస్తున్నాను, కానీ వెయిట్ తెలియదు, లోపల ఉంటుంది. అది వెయిట్కి చెప్పుకునేవి కావు. అయితే జేబులో తెలంగాణ సినిమా తీసి చెప్పడం మాత్రం నారాయణ చెప్పాడు, కానీ నాకు తెలియకుండానే అది అమలు జరిగింది. నాకు తెలియదు, కానీ నేను ఏడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే తెలంగాణ సమాజం, ఇందాక రవి చెప్పిండు, దేనికైనా కూడా తెలంగాణ విద్యార్థులు కానీ, తెలంగాణ సమాజం, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా
తమ ఉద్యమాన్ని ఎట్లా కాపాడుకుంటున్నారో, తమ ప్రాంతాన్ని ఎట్లా కాపాడాలనుకుంటున్నారో, తన అట్లాగే తన కళారూపాలని, ముఖ్యంగా కళారూపాల్లో ఒక ప్రత్యేకమైన ఇదున్న ప్రోత్సాహం కానీ ప్రత్యేకమైన ఇదున్న ఒక సినిమాని కూడా కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సినిమా, అది వాళ్ళ కళారూపం అని తీసుకుని దీన్ని కాపాడుకున్నారు. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇందాక విజయేంద్రన్న చెప్పిండు, డెఫినెట్గా విజయేంద్రన్న నీకు ఆ బాధ్యత నీ భుజాల పైన ఉంది. డెఫినెట్గా ఈ సినిమాని రిలీజ్ చేయించి, మంచి థియేటర్లు రిలీజ్ చేయించి, పర్సంటేజ్లోకి వేయించి, ఎందుకంటే నాకు ఆ దుఃఖం తెలుసు, నన్ను ఎంత దోచుకున్నారో కూడా తెలుసు. నేను కష్టపడి సినిమా తీసి చల్లి ఏరుకోవడానికి నేను నెల్లు పట్టింది, ఇంకా ఏరుకుంటున్నా. ఈ రోజు కూడా ఒక మీటింగ్ ఉంది, విజయేంద్రన్న తెలుసు. అంత దుర్మార్గమైన రాజ్యం వెళ్తుంది ఇక్కడ, అంత దుర్మార్గమైన వ్యవస్థ జరుగుతూ ఉంది డిస్ట్రిబ్యూషన్ దీంట్లో. లీజ్ హోల్డర్స్ రెంట్లు విపరీతమైన రెంట్లు వేసి విపరీతమైన దోపిడికి గురవుతుంది సినిమా. ఈరోజు తెలంగాణ సినిమా ఒకటే కాదు, అన్ని సినిమాలు, చిన్న సినిమాలు మొత్తం దానికి గురవుతున్నాయి. రఫీ, నీకు కనుక న్యాయం జరగకపోతే నా తరఫున యుద్ధం చేసింది తెలంగాణ సమాజం, నీ తరఫున కూడా యుద్ధం చేస్తుంది. అయితే ప్రత్యేకంగా నేను ఒక సినిమా దర్శకుడిగా, సినిమా తీసిన కష్టాలు అనుభవించిన వాడిగా నీ ముందుండి నీ సినిమాకు అవసరమైతే యుద్ధం చేస్తా ఈ ప్రపంచంతో. రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, దశాబ్దాలు, ఇంకెన్ని దశాబ్దాలు, ఇంకెన్నాళ్ళు అనేటువంటి ఈ టైటిల్ను మరి అంటే అట్రాక్టివ్గా ప్రతి హృదయాన్ని తాకే పద్ధతిలో ఇంకెన్నాళ్ళు అనేటువంటి వాదాన్ని ప్రతి మారుమూలకు పల్లె తీసుకెళ్తూ, అట్లాగే పాటలు కూడా వినడం జరిగింది. మరి తెలంగాణ యువ కళాకారులకు మీరు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఏది సాధించాలన్నా, తెలంగాణ సాధించాలన్నా, చిత్ర నిర్మాణం చేయాలన్నా, సక్సెస్ కావాలన్నా దేనికైనా పోరాటమే తప్పదది. పోరాట పటిమను ఇంకా పెంపొందించే తర్వాత మరి ఈ యొక్క సినిమాలను, మీ యొక్క సినిమా ఆదర్శంగా తీసినందుకు అభినందిస్తూ, డెఫినెట్గా తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏ వ్యక్తి అయినా, చిన్నైనా పెద్దైనా, ఏ అంశమైనా తప్పకుండా 100కి 100 తెలంగాణ ప్రజానికి అండగా ఉంటుంది. మీ సినిమా కూడా సక్సెస్ఫుల్, డెఫినెట్గా సినిమా సక్సెస్ అవుతుంది. ప్రతి తెలంగాణ వాది కూడా, ప్రతి తెలంగాణ వాది, అది విద్యార్థి కావచ్చు, రైతు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కొరకు ఎవరు ఏది చేసినా కూడా పూర్తిగా ఆదరించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి 100కి 100% ఈ తెలంగాణ ఈ యొక్క ఇంకెనాడు సినిమాను సక్సెస్ చేయాల్సిందిగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ, ఈసారి గట్టిగా పట్టుబట్టి తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకోవాలని చెప్పి మనం ఆరాటపడుతున్నామో, ఆ ఆరాటపడే ఉద్యమంలో భాగంగానే శంకరన్న నిర్మించినటువంటి మన జైబోలు తెలంగాణ సినిమా వచ్చింది. మళ్ళీ వాళ్ళ ఇంకెన్నాళ్ళు సినిమా వచ్చింది. నిన్ననే నారాయణమూర్తి గారు తీస్తున్న పోరు తెలంగాణ ఉన్నది. డెఫినెట్గా మనది ఈ రంగం కాకపోయినా భయపడవలసినంత అవసరం మాత్రం లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. రఫీ తమ్ముడు ఆ కణరాని దాంట్లో అడుగుపెట్టిన సందర్భంగా ఎన్నెన్ని నరకాలు అనుభవించిన ఆ దుఃఖం నుంచి వచ్చిందే కన్నీళ్లు. కాబట్టి ఈ కన్నీళ్లకు వ్యతిరేకమైన కదా మన పంచాయతీ. కాబట్టి ఇవాళ ఇంకెన్నాళ్ళు ఈ కన్నీళ్లు అనేది మన ఎజెండాగా ఉంది. కాబట్టి తప్పకుండా నీ సినిమా విజయం సాధించాలని చెప్పి, నీ సినిమాను ప్రజలు ఆదరిస్తారని చెప్పి, రాబోయే కాలంలో తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ యావత్ ప్రజానికానికి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప సినిమాల నిర్మాణం కోసం మేమంతూ రాబోయే కాలంలో